మీరు డీహైడ్రేట్ అయ్యారని తెల్ మనకు మన బాడీ మనకు ఒక 8 లక్షణాల రూపంలో సూచనలు ఇస్తుంది. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఈ మధ్యలో వస్తూ తల తిరుగుతుంది సార్ ఎండకు రాగానే, మర్చిపోతున్నాను, నీ ఇంట్లో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం గుర్తు రావట్లేదు సార్ చెప్పడానికి. సో ఇలా కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ఇదేమనుకుంటారంటే సార్ మాకు మతిమరుపు వచ్చేసింది, మాకు అల్జీమర్స్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో జనరల్లీ ఇది సమ్మర్. సో ఎండాకాలంలో మీకు కొన్ని డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. పర్టికులర్గా ఈ 8 సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. సమ్మర్ కాబట్టి మీరు ఖచ్చితంగా డీహైడ్రేట్ అవుతారు. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, చిన్న పిల్లలైనా, ముసలి వాళ్ళైనా ఎవరైనా డీహైడ్రేట్ అవుతారు. కాబట్టి ఈ 8 పాయింట్స్ అనేది కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. ఇవి ఉంటే మీరు డీహైడ్రేట్ అవుతున్నట్టు, మీకు ఏదో మతిమరుపు వచ్చినట్టు కాదు. ఓకే. సో ఫస్ట్ సిమ్టమ్, మీ బాడీ ఏం చెప్తుంది డీహైడ్రేట్ అయిపోయినప్పుడు? ముఖ్యంగా డ్రై స్కిన్. సో చాలామందిలో ఈ స్కిన్ అనేది బాగా పల్చబడిపోవడము, లేకపోతే క్రాక్స్ లాగా రావడము, లేకపోతే మొత్తానికి ఎండిపోయినట్టుగా కనిపించడము. మనము నీళ్ళు పోయకపోతే ఎట్లా అయితే చెట్లు ఎండిపోయినట్టు కనిపిస్తాయో సమ్మర్లో, మన స్కిన్ కూడా అట్లానే డీహైడ్రేట్ అయిపోతుంది. బికాస్ ఎందుకు అంటే మీకు మీ బాడీ ఏం చేస్తుంది, వాటర్ని ఇంటర్నల్గా ఆర్గాన్స్కి అవసరం అవుతుంది కాబట్టి మీ స్కిన్లోంచి ఆ వాటర్ అంతా తీసేసుకుంటుంది మీ బాడీ, ఇంటర్నల్ ఆర్గాన్స్. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే మెయిన్గా బ్రెయిన్ ఫాగ్. ఇంతకుముందుగా మనము మాట్లాడుకున్నట్టు మతిమరుపు, దాన్ని ఏమంటామంటే బ్రెయిన్ ఫాగ్ అంటాం. ఈ బ్రెయిన్ ఫాగ్లో చాలామందికి ఏమవుతుందంటే కొన్ని పదాలు గుర్తుకు రావు. సో ఇప్పుడు మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఈ పదం ఇక్కడ ఉండాలని చెప్పేసి మనకు ఆ పదం గుర్తుకు రాదు. చాలామంది అరే ఏదో చెప్పాలనుకున్నా, ఇది ఏంటి, ఆ పదం ఏంటో గుర్తుకు రావట్లే అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కొంతమందికి మానసికంగా గందరగోళంలో ఉంటారు చాలామంది. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిన పేర్లు కూడా మర్చిపోవడము, అండ్ ఏదైనా విషయము ఉంటే దాన్ని కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, అంటే ఏకాగ్రత అనేది సరిగా కుదరకపోవడము. అండ్ పిల్లలు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చదివింది గుర్తు రావట్లేదు సార్ అని చెప్పేసి చెప్తుంటారు. ఎందుకనంటే బికాజ్ మీరు డీహైడ్రేట్ అయిపోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి. సో డీహైడ్రేషన్ వల్ల మీకు బ్రెయిన్ ఫాగ్ అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎందుకు బ్రెయిన్ ఫాగ్ వస్తుంది, ఎందుకంటే మీ గ్లూకోజ్, అంటే మనం తీసుకుంటున్న ఫుడ్లోంచి వచ్చిన గ్లూకోజ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు ఏమవుతుంది, మీ నర్వ్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. మీ న్యూరోనల్ అంటే న్యూరలాజికల్గా మీ మైండ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది బికాజ్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా రాకపోవడం వల్ల, ఎందుకంటే మీ గ్లూకోజ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే మజిల్ క్రాంప్స్. చాలామందిలో ఈ మజిల్ క్రాంప్స్ అనేవి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. పిక్కలు పట్టేస్తున్నాయి సార్, నైట్ నిద్రలోనే పిక్కలు పట్టేస్తున్నాయి సార్, అది పర్టికులర్గా సమ్మర్లో ఇంకెక్కువగా చెప్తుంటారు. అంటే అది ఏదో కాళ్ళ నొప్పులో కిందనో దేని కిందనో తీసుకుంటారు. కానీ మజిల్ క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా మీరు డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మీ కాల్షియం, మెగ్నీషియం అబ్జార్ప్షన్ అనేది జరగకపోవడం వల్ల ఈ పిక్కలు పట్టడం అని జరుగుతూ ఉంటుంది. సో కాల్షియము, మెగ్నీషియము అండ్ పొటాషియం నాట్ బ్యాలెన్సింగ్ యువర్ ఫ్లూయిడ్స్. ఓకే. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే హెడేక్స్. చాలామందికి విపరీతమైన ఇంకా సమ్మర్ రాగానే ఎండకెళ్ళగానే హెడేక్ వస్తుంది సార్ అంటారు. రీజన్ ఏంటి హెడేక్ రావడానికి? బికాజ్ ఆఫ్ డీహైడ్రేషన్ వల్ల మీ బాడీ ఏం చేస్తుంది, కంప్లీట్గా వాటర్ని మీ బ్రెయిన్లోంచి కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో దానివల్ల మీకు ఈ హెడేక్స్ అనేది వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే టైర్డ్నెస్. అలసిపోయినట్టుగా ఉంటారు, ఎప్పుడు చూసినా అలసిపోయినట్టే ఉంటారు. సార్ నేను ఏం చేసినా అలసిపోయినట్టే అనిపిస్తుంది, అసలు నాకు ఒక అంటే ఏ పని చేయబుద్ధి కావట్లేదు, ఎప్పుడు అలసిపోయినట్టుగానే ఉంటుంది అంటున్నారు. బికాజ్ ఎందుకంటే మీ సెల్స్ అనేవి స్టావ్డ్ ఆఫ్ యువర్ వాటర్ అండ్ సమ్ న్యూట్రియంట్స్ లైక్ మీకు సోడియం తగ్గింది కావచ్చు, పొటాషియం తగ్గింది కావచ్చు. సో ఇలా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అనేవి డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మీకు ఈ టైర్డ్నెస్, అలసిపోయినట్టుగా అవుతుంటుంది సమ్మర్లో ముఖ్యంగా. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం. సమ్మర్లో కొంతమందికి
సార్ మోషన్ సరిగా రావట్లేదు అని చెప్పి చెప్తుంటారు. ఈ కాన్స్టిపేషన్ ఎందుకంటే మీ గట్ అనేది డ్రై అయిపోతుంది, అంటే మీ ఇంటెస్టైన్స్ అనేవి డ్రై అయిపోతుంది. ఎందుకు? సెల్స్ స్టార్వ్డ్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్. నెక్స్ట్ ఇందులో కాన్స్టిపేషన్లో మనం గట్ ఈజ్ డ్రై బికాజ్ ఆఫ్ వాటర్ గెట్స్ డిరైవ్డ్ ఇంటూ యువర్ వైటల్ ఆర్గాన్స్. అంటే మీ బాడీలో ఉండే ఆ ఇంటెస్టైన్స్ అనేవి ఎండిపోతూ లోపల వైటల్ ఆర్గాన్స్ అనేవి ఆ వాటర్ని పుల్ చేసుకుంటాయి మీ పేగుల్లోంచి. సో దానివల్ల కరెక్ట్గా మీకు మోషన్ అనేది ఏమంటాము ఈ వేవ్ మూమెంట్ అనేది ఉండదు మీ ఇంటెస్టైన్స్లో. సో దానివల్ల ఏమవుతుంది? కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అండ్ 7th వన్, యూరిన్ డార్క్ ఎల్లో. మీ యూరిన్ అనేది కొంతమంది పచ్చగా వస్తుంటుంది. సార్ ఎంత వాటర్ తాగినా యూరిన్ పచ్చగానే వస్తుంది, బాగా స్మెల్ కూడా వస్తుంది అని అంటారు. బికాజ్ డిహైడ్రేషన్ పుల్లింగ్ యువర్ వాటర్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. సో దానివల్ల మీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల మీరు ఎన్ని వాటర్ తాగినా, అసలు యాక్చువల్లీ డిహైడ్రేషన్ అంటే ఏంటో మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీరు ఓన్లీ వాటర్ తాగగానే మీ అంటే హైడ్రేటెడ్ అయిపోతారు అని చెప్పేసి అనుకుంటారు, కాదు, అది మీకు సెకండ్ పార్ట్లో చెప్తాను. సో ఇక్కడ యూరిన్ అనేది డార్క్ ఎల్లో ఉంటుంది. అండ్ 8th వన్ ఏంటంటే డిజీనెస్, తల తిరుగుతూ ఉంటుంది. కొద్దిగా బయటికి వెళ్ళి రాగానే తల తిరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు అట్లా తిరగకండి బయట, ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి. సో వాటర్ ఎప్పుడైతే మీరు నిల్చుంటారో ఏమవుతుంది? ఎందుకు మీకు ఈ డిజీనెస్ తల తిరుగుతూ ఉంటుంది? మీరు ఎప్పుడైతే నిల్చుంటారో అప్పుడు ఏమవుతుంది? మీకు బ్లడ్ వాల్యూము డ్రాప్స్ వితౌట్ యువర్ సోడియం అండ్ వాటర్. నిల్చోగానే బ్లడ్ వాల్యూమ్ అనేది పడిపోతూ ఉంటుంది, ఎందుకంటే సోడియం వాటర్ అనేది బ్యాలెన్స్ సరిగా లేకపోవడం వల్ల మీకు తల తిరగడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో ఈ 8 లక్షణాలు చాలామందికి సమ్మర్లో కనిపిస్తున్నాయంటే ఏదో పెద్ద డిసీజ్, అంటే అల్జీమర్స్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, మజిల్ పెయిన్స్ వస్తున్నాయంటే, పిక్కలు పట్టేస్తున్నాయంటే, నొప్పులు వచ్చేసినాయని చెప్పేసి ఎక్స్రేస్ ఇవన్నీ కాదండి. ఫస్ట్ వాటర్ కరెక్ట్గా తీసుకోండి, దాంతోపాటు కొన్ని ఎలక్ట్రోలైట్స్ కూడా కరెక్ట్గా మీరు బ్యాలెన్స్డ్గా తీసుకుంటేనే మీరు డీహైడ్రేషన్కు లోన్ అవ్వరు. లేదంటే ఖచ్చితంగా సమ్మర్లో మీరు డీహైడ్రేషన్ అవుతూ చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ కొంతమంది కింద పడిపోతారు. సో పిల్లలు పెద్దలు అందరూ జాగ్రత్తగా ఉండాలి సమ్మర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ యాదవ్.